బ్రో కూలీ ఎలా ఉంది? ఏం కూలీ అన్న, నా జేబులు ఖాళీ చేసేసాడు లోకేష్ కనకరాజు. ఎప్పుడు ఒకే స్కూలు ఒకే జోనలా అన్న. రోల్డ్ అంటే రోల్డ్ మోడల్ అయినా పర్లేదు, కానీ ఓల్డ్ సబ్జెక్టుగా ఈ స్మగ్లింగ్కి సంబంధించినవి, గోల్డ్కి సంబంధించినవి, వాచ్లకు సంబంధించినవి చాలా డిసప్పాయింట్ చేశారన్న ఈ టీం అంతా ఆడియన్స్ని. నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను, కానీ బట్ నాకు ఆ ఫీల్ అయితే కలగలేదు. పూజా హెగ్డే కొద్ది గ్లామర్ ప్రకారంగా ఏదో స్క్రీన్ మీద బాగానే ప్రజెంటేషన్ చేశాను, కానీ ఈ సినిమా టికెట్ కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే మా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొచ్చాను. ఆ డబ్బు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, కాబట్టి ఇక్కడ నేను కూలి పని చేసుకోవాలి. అంత డిసప్పాయింట్ చేశాడన్న. ఇంకోటి బుద్ధి ఉందో లేదో నిజంగా చెప్పాలంటే, ఈ ఆగస్టులో అన్న స్ట్రైట్ తెలుగు మూవీ ఒకటి లేదన్న. ఒకటేమో వార్ ఉంది, ఇంకోటేమో కూలీ ఉంది, కానీ మన తెలుగు సినిమాలు ఇంకా సరిగా ప్రేక్షకులకి అందించవా? ఏమో ఎడిపోతుందో అర్థం కావట్లేదు. బాగా డిసప్పాయింట్ చేశాడన్న లోకేష్ కనకరాజు. ఎందుకు మరి అంత డిసప్పాయింట్ అన్న? అంటే రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ సినిమాలన్నా చాలామంది ఉన్నారు, అమీర్ ఖాన్, నాగర్, అందరు ఉన్నారన్న. అందరూ స్వచ్ఛమైన ప్రేమతో నటించినట్లేదు. ఏదో వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకొని ఏదో చూపించాలని ఏదో చేశారు, కానీ ఇక్కడ ఏం కనపడలేదు ఆడియన్స్కి నా వరకు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఏంటో డైలమా. థ్యాంక్ యూ.